గీతా జయంతి ఉత్సవాల సందర్భంగా దుబాక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో డిసెంబర్ 4న శ్రీమద్ భాగవత కంఠస్థ పోటీలు నిర్వహిస్తున్నట్లు హిందూ ధర్మ ప్రచార పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ హనుమంతు తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబాక శ్రీ వెంకటేశ్వర ఆలయ సన్నిధిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 6వ తరగతి 7వ తరగతి చదివే విద్యార్థులు ఒక బ్యాచ్గా 8, 9 తరగతులు చదివే విద్యార్థులను మరో బ్యాచ్గా విభజించి పోటీలు నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 4న ఉదయం 10 గంటలకు మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించే ఈ పోటీల్లో పాల్గొనేవారు శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో వచ్చి తమ పేరు నమోదు చేయించుకోవాలన్నారు. ప్రథమ విజేతగా నిలిచిన వారికి తిరుమల తిరుపతి దేవస్థానంకు తీసుకెళ్లి అక్కడ బహుమతి ప్రదానం చేస్తామన్నారు. ద్వితీయ, తృతీయ విజేతలకు ఇక్కడే బహుమతులు అందజేస్తామన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకొని విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా గీతా జయంతి సందర్భంగా శ్రీ బాలాజీ దేవస్థానం దుబ్బాకలో గీతా జయంతి సందర్భంగా ఈ యొక్క శ్రీమద్ భగవద్గీత కంఠస్థ పోటీలు జరుపుకుంటున్నాము. 6, 7 తరగతి వాళ్లకు ఒక బ్యాచ్, 8, 9 ఒక తరగతి వాళ్లకు ఒక బ్యాచ్ 2 భాగాలుగా విభజించి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా భగవద్గీత పోటీలు ఈ యొక్క దేవస్థానంలో ఏర్పాటు చేయలేనిది. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లా స్థాయిగా మొత్తంలో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది పిల్లలు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. వారికి ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 రకాల ప్రైజులు ఇవ్వబడుతుంది. అదేవిధంగా ఫస్ట్ వచ్చిన వారికి తిరుమల తిరుపతి తీసుకెళ్ళి అక్కడ కూడా వారికి ప్రైజులు ఇవ్వబడుతుంది. ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పని ఈ దేవస్థానం నుంచి హిందూ ధర్మ ప్రచార పరిషత్ సిద్దిపేట జిల్లా తరపున నేను చెప్పాలనుకున్నాను.